హాయ్ అండి, నమస్తే. ఇక్కడ నేను లంచ్లోకి వంకాయ తర్వాత ఎండు చేపలు వేసి కర్రీ చేసిన చాలా బాగుంటుంది. తర్వాత టమాటో రసం కూడా చేస్తున్నాను. టమాటో రసం కోసం టమాటోస్, ఉప్పు, తర్వాత కొంచెం వాటర్, పసుపు వేసేసి స్టవ్ పైన పెట్టేశాను. ఈలోపు ఎండు చేపల్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. హాట్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డలు, ఆనియన్స్ వేసి వేగిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి వెజిటేబుల్స్. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి మూత పెట్టేశాను. ఈ గ్యాప్లో రసంలోకి రసం పౌడర్ వేసేసి కొత్తిమీర వేసి తాలింపు పెట్టేశాను. రసంని 2 minutes ఉడికించాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్లో టమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోయినాయి కదా, బాగా కలిపేసి అందులోకి కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసేసాను. తర్వాత బాగా క్లీన్ చేసేసి ఆ ఎండు చేపల్ని కూడా వేసేసుకొని బాగా కలిపేశాను. ఎండు చేపలు లాస్ట్లోనే వేసుకోవాలి, లేకపోతే బాగా మెత్తగా అయిపోతుంది. తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చింతపండు నానబెట్టి పెట్టాను స్టార్టింగ్లోనే. అది కూడా కలిపేసేసుకొని 5 minutes ఉడికించి కొత్తిమీర